బ్రదర్ అంటూ మొదలుపెట్టింది ఎవరు? సినిమాకు గ్రామర్ రూపొందించిన వారిలో అమెరికాకు చెందిన పిడబ్ల్యూ గ్రిఫిత్ను, సోవియట్ డైరెక్టర్ సర్జ్ ఐసెన్స్టీన్ను పేర్కొంటారు. మన తెలుగు సినిమా విషయానికి వస్తే అసలు సిసలైన వ్యాకరణాన్ని అందించిన వారు గూడవల్లి రామబ్రహ్మం, బిఎన్ రెడ్డి, కెవి రెడ్డి అనే చెప్పాలి. ఈనాటికి వారు చూపిన బాటలోని అనేక మంది తెలుగు దర్శకులు సాగుతూ ఉండడం విశేషం. తెలుగు చలనచిత్ర సీమలో బ్రదర్ అన్న పదం వినగానే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లే గుర్తుకు వస్తారు. వారిద్దరూ ఒకరినొకరు బ్రదర్ అంటూ పిలుచుకుని గౌరవించుకునేవారు. అలా వారే బ్రదర్ అన్న మాటకు తెలుగునాట విశేషమైన ఖ్యాతిని సంపాదించి పెట్టారని చెప్పవచ్చు. అయితే బ్రదర్ అన్న ఇంగ్లీష్ పదాన్ని తెలుగు చలనచిత్ర సీమలో మొదలుపెట్టిన వారు ఇద్దరున్నారు. వారే గూడవల్లి రామబ్రహ్మం, బిఎన్ రెడ్డి. వీరిద్దరూ ఒకరినొకరు బ్రదర్ అంటూ సంబోధించుకుంటూ ఉండేవారు. వారి చిత్రాల్లో పనిచేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా వారి పంథాలోనే పయనిస్తూ బ్రదర్ అన్న మాటను పట్టుకున్నారు. ఈ పదం ఈనాటికి సినిమా రంగంలో విశేషంగా వినిపిస్తూ ఉంటుంది. గూడవల్లి రామబ్రహ్మం 1938లో మాలపిల్ల, 1939లో రైతుబిడ్డ వంటి సంచలనాత్మక చిత్రాలు రూపొందించి చరిత్రను సృష్టించారు. ఆ రెండు సినిమాలను నిషేధించాలని కొన్ని వర్గాలు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశాయి. జమీందారుల ఒత్తిడికి లోనై బ్రిటిష్ గవర్నమెంట్ రైతుబిడ్డ ప్రదర్శనను నిషేధించింది. అయినా జనం ఆ సినిమాను వీక్షించడానికి బారులు తీరేవారు. దొంగచాటుక రాత్రిపూట పొలాలలో రైతుబిడ్డను ప్రదర్శించేవారు. తరువాతి రోజుల్లో ప్రభుత్వాలు మారాక రైతుబిడ్డలో రైతుల యథార్థ జీవితం ఉందని, అందులో నిషేధించవలసిన అంశాలేవీ లేవని ప్రదర్శనకు వీలు కల్పించారు. అదే సమయంలో అంటే 1939లో బిఎన్ రెడ్డి వందేమాతరం తీశారు. ఆ సినిమా దర్శకునిగా ఆయనకు మంచి పేరును సంపాదించిపెట్టింది. సుమంగళి, దేవత, స్వర్గసీమ చిత్రాలు బిఎన్ రెడ్డి పేరును మార్మోగేలా చేశాయి. ఆ సమయంలో గూడవల్లి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు మునుపటిలా రంజింపలేకపోయాయి. దాంతో ఆయన మాయలోకం అనే జానపదం తెరకెక్కించారు. తెలుగు నేలపై సుప్రసిద్ధమైన కాంభోజరాజు కథ ఆధారంగా మాయలోకం తెరకెక్కింది. ఇందులో శరాబందీరాజు పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. గూడవల్లి రామబ్రహ్మం, బిఎన్ రెడ్డి ఒకరినొకరు ఎంతగానో అభినందించుకునేవారు. ఒకరి సినిమాలు విజయం సాధిస్తే మరొకరు సంతోషించేవారు. అంతలా వారి మధ్య అనుబంధం ఉండేది. మాయలోకం కాసులు సంపాదించి పెట్టగానే రామబ్రహ్మం మనసు చారిత్రకం వైపు మళ్లింది. తత్ఫలితంగా పల్నాటి యుద్ధాన్ని ఆరంభించారు. అందులో బ్రహ్మనాయుడిగా గోవిందరాజుల సుబ్బారావు, బాలచంద్రుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఈ సినిమా ఆరంభించిన కొన్నాళ్లకే గూడవల్లి తనువు చాలించారు. ఆ సినిమాను ఎల్వి ప్రసాద్ పూర్తి చేశారు. పల్నాటి యుద్ధం మంచి విజయం సాధించింది. ఆ సక్సెస్ చూడటానికి తన బ్రదర్ లేరంటూ బిఎన్ రెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. గూడవల్లి, ఆ తరువాత బిఎన్ రెడ్డి, ఆపై కెవి రెడ్డి తమదైన పంధాల్లో సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమాకు ఓ గ్రామర్ నేర్పారు. ఈ ముగ్గురిలో గూడవల్లి 6-7 సినిమాలే తీశారు. బిఎన్ రెడ్డి 11 చిత్రాలు రూపొందించారు. కెవి రెడ్డి 14 సినిమాలు తెరకెక్కించారు. అయినా సరే ముగ్గురు ఎనలేని కీర్తిని సంపాదించిన వారి. ఆరంభంలోనే వారి పేర్లు తెలుగు సినిమా రంగంలో మార్మోగిపోయాయి. అందువల్లే ఈ ముగ్గురు దర్శకులతో పనిచేయాలని చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఆశించేవారు. అయితే ఈ ముగ్గురి దర్శకత్వంలో నటించిన ఘనతను ఏఎన్ఆర్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి గూడవల్లి కన్నుమూశారు. కాబట్టి ఆ ఛాన్స్ ఆయనకు దక్కలేదు. పాతాళ భైరవి ఘన విజయం తరువాత కెవిరెడ్డి దర్శకత్వంలో నటించాలని ఏఎన్ఆర్ తపించారు. తన గురువు దుక్కుపాటి మధుసూదనరావుతో కలిసి ఏఎన్ఆర్ అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను ఆరంభించారు. తమకు తొలి చిత్రం దొంగరాముడుకు కెవిరెడ్డినే దర్శకునిగా ఎంచుకోవడం గమనార్హం. దొంగరాముడు మంచి విజయం సాధించింది. ఆపై కెవి డైరెక్షన్లో మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధము వంటి చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్. అలాగే బిఎన్ రెడ్డి డైరెక్షన్లోనూ నటించాలని ఏఎన్ఆర్ తపించేవారు. ఎందుకంటే బిఎన్ తెరకెక్కించిన మల్లీశ్వరి తెలుగు సినిమా రంగంలో ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచి దేశ విదేశాల్లోనూ జేజేలు అందుకుంది. బిఎన్ రెడ్డి తన మనసుకు నచ్చిన కథ దొరికితేనే సినిమా నిర్మాణానికి పూనుకునేవారు. అందువల్ల ఏఎన్ఆర్ ఎప్పుడు కోరినా సరే ఆయన అదే మాట చెప్పేవారు. ఆ సమయంలో మునిపల్లె రాజు రాసిన పూజారి నవల చర్చకు వచ్చింది. దానిని బిఎన్ చదివాక అందులో సినిమాకు పనికి వచ్చే వస్తువు ఉందని భావించారు. అప్పుడే ఏఎన్ఆర్తో సినిమా నిర్మించాలని శ్రీశంభు ఫిలిమ్స్ అధినేత దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి ఆశించారు. బిఎన్ రెడ్డి దర్శకుడైతే బాగుంటుందని ఏఎన్ఆర్ సూచించడం, వారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. అలా పూజారి నవల ఆధారంగా పూజాఫలం తెరకెక్కింది. ఆ సమయంలో ఏఎన్ఆర్ తన నటనతో బిఎన్ రెడ్డిని మెప్పించారు. మళ్లీ బిఎన్ డైరెక్షన్లో నటించాలన్నది ఏఎన్ఆర్ అభిలాష.
సావిత్రి, జమున, జగ్గయ్య వంటి వారు కూడా నటించిన పూజాఫలం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆపై బిఎన్ కూడా తన మనసుకు నచ్చిన కథలతో సొంత చిత్రాలు తీసుకున్నారు. గూడవల్లి, బిఎన్, కేవి చిత్రాల్లో నటించిన ఘనత తనకే దక్కిందని ఏఎన్ఆర్ గొప్పగా చెప్పుకునేవారు. ఓ ప్రముఖుడు తన గురించి గొప్పగా చెప్పుకుంటే వెంటనే విమర్శలు అంటూ పుట్టుకొస్తాయి కదా. అలాగే గూడవల్లి, కేవీ రెడ్డి నిర్మించిన సొంత చిత్రాల్లో ఏఎన్ఆర్ నటించారే కాని వారిద్దరికన్నా తెలుగునాట మేటి సంస్థ అనిపించుకున్న బిఎన్ రెడ్డి సొంత సంస్థ వాహినిలో నటించలేదు కదా అంటూ నచ్చని వారు కొన్ని కూని రాగాలు తీశారు. బిఎన్ రెడ్డి సొంత సంస్థ వాహినిలో ఎన్టీఆర్, మల్లీశ్వరి, రాజమకుటం చిత్రాల్లో నటించారు. అలాగే కేవీ రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్యహరిశ్చంద్ర, భాగ్యచక్రము వంటి చిత్రాల్లో రామారావు అభినయించారు. అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో ఘనతను చాటేవారు. ఏది ఏమైనా తెలుగునాట బ్రదర్ అంటూ ఒకరినొకరు గౌరవించుకునే సంప్రదాయానికి తెరతీసిన వారుగా గూడవల్లి, బిఎన్ రెడ్డి నిలిచారు. భారీబాటలోని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బ్రదర్ అంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగారు. బ్రదర్ అనే పదం నేడు తెలుగు సినిమా రంగంలోనే కాదు, యావత్ భారతంలోని పలు ఫిలిం ఫీల్డ్స్లో మార్మోగుతూనే ఉంది.